హలో నమస్తే వెల్కమ్ టు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్. మీరు థ్రిల్లర్ సినిమాలు, సస్పెన్స్, స్లాసర్ హారర్ లేదా ట్విస్ట్లతో నిండిన సినిమాలు ఇష్టపడేవారా? అయితే ఈ రోజు మనం మాట్లాడబోతున్న సినిమా మీకు తప్పకుండా నచ్చుతుంది. ఆ సినిమా పేరు ఐ నో వాట్ యు డిడ్ లాస్ట్ సమ్మర్. ఈ సినిమా 1997లో వచ్చిన హారర్ సూపర్ హిట్ స్లాసర్ సినిమాకి సీక్వెల్ మరియు రీబూట్ కలిపిన ఒక కొత్త వెర్షన్. ఈ సినిమాలో 5 స్నేహితులు ఒక రహస్యాన్ని దాచడానికి ప్రయత్నిస్తారు. కానీ ఒక హంతకుడు వాళ్ళ గతాన్ని తవ్వి ఒక్కొక్కరిని లక్ష్యంగా చేసుకుంటాడు. ఈ సినిమాలోని ప్రతి ట్విస్ట్, కిల్ సీన్స్ మరియు ఎమోషనల్ మూమెంట్లను నేను ఈ వీడియోలో పూర్తిగా వివరిస్తాను. సో కంఫర్ట్ గా కూర్చోండి, ఈ థ్రిల్లింగ్ జర్నీ స్టార్ట్ చేద్దాం. ముందుగా ఐ నో వాట్ యు డిడ్ లాస్ట్ సమ్మర్ గురించి కొంచెం బ్యాక్గ్రౌండ్ తెలుసుకుందాం. ఈ సినిమా జూలై 18, 2025న సోనీ పిక్చర్స్ రిలీజింగ్ ద్వారా థియేటర్లో విడుదలైంది. దర్శకత్వం జెన్నిఫర్ కేటిన్ రాబిన్సన్. ఇది 1997లో వచ్చిన ఐ నో వాట్ యు డిడ్ లాస్ట్ సమ్మర్ మరియు 1998లో వచ్చిన ఐ స్టిల్ నో వాట్ యు డిడ్ లాస్ట్ సమ్మర్ సినిమాలకు సీక్వెల్గా రూపొందించబడింది. అయితే ఇది ఒక రీబూట్ కూడా, ఎందుకంటే ఇది కొత్త తరం పాత్రలను పరిచయం చేస్తుంది. కానీ మొదటి 2 సినిమాల నుండి జూలీ జేమ్స్ మరియు రే బ్రాన్సన్ వంటి పాత పాత్రలను కూడా తిరిగి తెస్తుంది. ఈ సినిమా లోయిస్ డంకన్ యొక్క 1997 నవల్ ఆధారంగా రూపొందించబడలేదు, కానీ 1997 సినిమా యొక్క స్లాసర్ థీమ్ను అనుసరిస్తుంది. కథ సౌత్ పోర్ట్, నార్త్ కరోలినాలో జరుగుతుంది మరియు ఒక హంతకుడు హుక్తో యువతను లక్ష్యంగా చేసుకుంటాడు. ఈ సినిమాకు మిశ్రమ సమీక్షలు వచ్చాయి. కొందరు దీన్ని నాస్టాలజిక్ ఫన్గా భావిస్తే, మరికొందరు కథలో లాజిక్ లోపాలను ఎత్తి చూపారు. సినిమా సౌత్ ఫోర్ట్, నార్త్ కరోలినాలో 2024 జూలై 4వ తేదీన స్టార్ట్ అవుతుంది. ఇది 1997 సినిమా జరిగిన అదే ప్రదేశం. 5 స్నేహితులు డానికా రిచర్డ్స్, ఆవా బ్రూక్స్, మైలో గ్రిఫిన్, టెడ్డీ మరియు స్టీవీ ఒక రాత్రి రిపర్స్ కర్వ్ అనే ప్రమాదకరమైన రోడ్డు వద్ద ఆగి బాణసంచ చూస్తారు. వాళ్ళు కొంచెం డ్రగ్స్ తీసుకొని ఫన్లో ఉంటారు. అయితే వాళ్ళ నిర్లక్ష్యం వల్ల ఒక కారు ప్రమాదం జరుగుతుంది. దానిలో ఒక అపరిచితుడు చనిపోతాడని వాళ్ళు అనుకుంటారు. భయంతో వాళ్ళు ఈ ప్రమాదాన్ని దాచిపెట్టి ఎవరికీ చెప్పకూడదని ఒప్పందం చేసుకుంటారు. శవాన్ని సరస్సులో పడేసి తమ జీవితాలను కొనసాగిస్తారు. ఒక సంవత్సరం తర్వాత 2025 జూలైలో డానికా తన బ్రైడల్ షవర్లో ఒక భయంకరమైన నోట్ను అందుకుంటుంది. ఐ నో వాట్ యు డిడ్ లాస్ట్ సమ్మర్ ఈ నోట్ వల్ల రహస్యం బయటపడిందని సూచిస్తుంది. అదే సమయంలో ఒక హుక్తో స్లాసర్, ఫిషర్మ్యాన్ లాంటి హంతకుడు వాళ్ళ స్నేహితులను మరియు ప్రియమైన వాళ్లను లక్ష్యంగా చేసుకొని దాడులు చేయడం మొదలు పెడతాడు. ఆవా ఈ హత్యలు 1997లో సౌత్ పోర్ట్ మూస్కర్ను అనుకరిస్తున్నాయని గుర్తిస్తుంది. దీంతో వాళ్ళు 1997 సంఘటనలో బయటపడిన జూలీ జేమ్స్ మరియు రే బ్రాన్సన్ సహాయం కోసం వెళ్తారు. ఈ సినిమాలోని పాత్రలు కొత్త తరం నటులతో పాటు పాత పాత్రలను కూడా కలిగి ఉంటాయి. వీళ్ళను ఒకసారి పరిచయం చేస్తాను. డానికా రిచర్డ్స్. డానికా ఒక ధైర్యవంతమైన అమ్మాయి. ఆమె బ్రైడ్ షవర్లో మొదటి బెదిరింపు నోట్ను అందుకుంటుంది. ఆమె గ్రూప్లో కీలక పాత్ర పోషిస్తుంది. ఆవా బ్రూక్స్. ఆవా కథలో ఒక తెలివైన మరియు సెన్సిటివ్ పాత్ర. ఆమె సౌత్ ఫోర్ట్ గతంతో ఈ హత్యలను కనెక్ట్ చేస్తుంది. మైలో గ్రిఫిన్. మైలో ఆవా యొక్క ఎక్స్ బాయ్ ఫ్రెండ్. గ్రూప్లో కొత్త టెన్షన్ కు కారణమవుతాడు. టెడ్డీ డానికాకు స్నేహితుడు. గ్రూప్లో ఫన్ లవింగ్ పాత్ర. స్టీవీ గ్రూప్లో కొంచెం దూరంగా ఉంటుంది, కానీ ఆమెకు కూడా రహస్యం ఉంది. జూలీ జేమ్స్ 1997 సినిమాలలో ఫైనల్ గర్ల్. ఇప్పుడు సౌత్ పోర్ట్లో ఒక క్లైమేట్ లవర్గా జీవిస్తోంది. ఆమె గత ట్రామా ఆమెను ఇంకా వెంటాడుతుంది. రే బ్రాన్సన్. జూలీతో విడాకులు తీసుకున్న రే సౌత్ పోర్ట్లో ఒక బార్ను నడుపుతూ గతాన్ని మర్చిపోవడానికి ప్రయత్నిస్తాడు. సినిమా కథ 5 స్నేహితుల చుట్టూ తిరుగుతుంది. వాళ్ళు రిపర్స్ కర్వ్ వద్ద జరిగిన ప్రమాదాన్ని దాచిపెట్టిన తర్వాత ఒక హంతకుడు వాళ్లను వేటాడడం మొదలు పెడతాడు. ఈ సినిమాలోని ప్రధాన ఘట్టాలను ఒక్కొక్కటిగా చూద్దాం. ప్రమాదం మరియు రహస్యం. జూలై 4, 2024న 5 స్నేహితులు రివర్స్ కర్వ్ వద్ద ఒక కారు ప్రమాదానికి కారణమవుతారు. వాళ్ళు శవాన్ని సరస్సులో పడేసి ఈ సంఘటనను ఎవరికి చెప్పకూడదని ఒప్పందం చేసుకుంటారు. ఈ నిర్ణయం వాళ్ళ జీవితాలను మార్చేస్తుంది. హంతకుడి యొక్క ఆరంభం. ఒక సంవత్సరం తర్వాత డానికా తన బ్రైడల్ షవర్లో ఐ నో వాట్ యు డిడ్ లాస్ట్ సమ్మర్ అనే నోట్ను అందుకుంటుంది. అదే సమయంలో వాళ్ళ స్నేహితులు ఒక హుక్తో దాడి చేయబడతారు. ఈ హంతకుడు
1997లోని ఫిషర్మన్ లాంటి శైలిని అనుకరిస్తాడు. జూలీ మరియు రే సహాయం. ఆవా 1997 సౌత్పోర్ట్ ముస్కర్ను గుర్తు చేసుకొని జూలీ మరియు రేను కలుస్తుంది. జూలీ ఇప్పుడు క్లైమేట్ లవర్. రే సౌత్పోర్ట్లో ఒక బార్ను నడుపుతున్నాడు. వీళ్ళిద్దరూ విడాకులు తీసుకున్నారు, కానీ గత ట్రామా వాళ్ళను ఇంకా వెంటాడుతోంది. వాళ్ళు కొత్త తరం స్నేహితులకు సహాయం చేయడానికి అంగీకరిస్తారు. హత్యల శ్రేణి. హంతకుడు ఒక్కొక్కరిని లక్ష్యంగా చేసుకొని దాడి చేస్తాడు. ఈ హత్యలు చాలా గ్రాఫిక్గా ఉంటాయి. హుక్తో జరిగే దాడులు ప్రేక్షకులను టెన్షన్లో ముంచుతాయి. ఒక సీనులో 2 శవాలు భయంకరంగా వేలాడదీయబడతాయి మరియు పోలీస్ టేప్ కేవలం 5 అడుగుల దూరంలో ఉంటుంది. జనం దాన్ని చూస్తూ నిలబడతారు. స్కూబీ-డూ స్టైల్ మిస్టరీ. కథ ఒక స్కూబీ-డూ లాంటి మిస్టరీగా మారుతుంది. ఇక్కడ స్నేహితులు హంతకుడి గుర్తింపును కనుగొనడానికి ప్రయత్నిస్తారు. ఈ ప్రక్రియలో వాళ్ళు సౌత్పోర్ట్ యొక్క గత రహస్యాలను కూడా తవ్వుతారు. సినిమా యొక్క బెస్ట్ పార్ట్ దాని ట్విస్టులు. కొన్ని కీలక ట్విస్టులు అయితే ఇప్పుడు చూసేద్దాం. హంతకుడి గుర్తింపు. సినిమా చివర్లో హంతకుడు ఎవరనే విషయం బయటపడుతుంది. ఈ రివీల్ కొంతమంది ప్రేక్షకులకు స్పష్టంగా కనిపించినా దాని వెనక ఉన్న లాజిక్ కొంచెం బలహీనంగా ఉంటుందని సమీక్షలు చెబుతున్నాయి. ఈ ట్విస్ట్ 1998 సినిమాలోని ఇలాంటి ట్విస్ట్లను అనుసరిస్తుంది, కానీ అది కొంచెం అసంబంధంగా అనిపిస్తుంది. జూలీ మరియు రే యొక్క పాత్ర. జూలీ మరియు రే యొక్క డివర్స్ మరియు వాళ్ళ గత ట్రామా కథలో ఎమోషనల్ డెప్త్ను జోడిస్తుంది. వీళ్ళ సీన్స్, ముఖ్యంగా జెనిఫర్ లవ్ హెమిట్ మరియు ఫ్రెడరీ ప్రిన్స్ జూనియర్ మధ్య సీన్స్ సినిమాకు హైలైట్గా నిలుస్తాయి. మిడ్ క్రెడిట్స్ సీన్. సినిమా చివర్లో ఒక మిడ్ క్రెడిట్స్ సీన్ ఉంది. ఇందులో బ్రాండీ నార్వుడ్ తన 1998 సినిమా పాత్ర కార్లా విల్సన్గా తిరిగి కనిపిస్తుంది. ఈ సీన్ తదుపరి సీక్వెల్ కు సెటప్ చేస్తుంది మరియు ఇది ఫ్యాన్స్ కు ఒక ఫన్ సర్ప్రైజింగ్ గా ఉంటుంది. డ్రీమ్ సీక్వెన్స్ క్యామియో. నారా మిచెల్ గిల్లర్ హెలెన్ షివర్స్ గా ఒక డ్రీమ్ సీక్వెన్స్ తో కనిపిస్తుంది. ఇది నాస్టాలజియాను పెంచుతుంది, కానీ ఆమె పాత్ర 1997లో చనిపోయినందున ఇది కేవలం ఫ్యాన్ సర్వీస్ కోసం చేర్చబడింది. మరి దీని క్లైమాక్స్ ఏంటంటే, సినిమా చివరిలో హంతకుడు గ్రూప్ ను ఒక్కొక్కరిని లక్ష్యంగా చేసుకుంటాడు. ఆవా మరియు డానికా జూలీ మరియు రే సహాయంతో హంతకుడు గుర్తింపును కనుగొనడానికి ప్రయత్నిస్తారు. క్లైమాక్స్ ఒక డబుల్ బ్లఫ్ ట్విస్ట్ తో ముగుస్తుంది. ఇది కొంచెం అసంబంధంగా అనిపిస్తుంది, కానీ ఫ్యాన్స్ కు థ్రిల్ ని అందిస్తుంది. చివరి సీన్ లో ఆవా మరియు డానికా తమ గత రహస్యం యొక్క పరిణామాలను ఎదుర్కొంటారు మరియు సినిమా ఒక ఓపెన్ ఎండెడ్ నోట్ తో ముగుస్తుంది మరియు తదుపరి సీక్వెల్ ను సెటప్ చేస్తుంది. ఐ నో వాట్ యు డిడ్ లాస్ట్ సమ్మర్ ఒక నాస్టాలజిక్ స్లాసర్ సినిమా. ఇది 90లలో ఫ్యాన్స్ కు థ్రిల్ ను అందిస్తుంది, కానీ కొత్త ప్రేక్షకులకు కొంచెం లోపాలతో కనిపిస్తుంది. ఈ సినిమా గ్రాఫిక్ కిల్ సీన్స్, ఎమోషనల్ మూమెంట్స్ మరియు ఫ్యాన్ సర్వీస్లతో నిండి ఉంది. మీరు ఈ సినిమా చూసారా? మీకు ఈ సినిమాలో ఏ సీన్ బాగా నచ్చింది? కామెంట్స్ లో తప్పక చెప్పండి. ఇలాంటి రివ్యూల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. లైక్ చేయండి మరియు బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బాయ్.